టాప్ బ్రేకింగ్ న్యూస్ లో అయితే స్పష్టమవుతుంది. ఇదే అంశం మీద పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, యుద్ధం అయితే ఆగిపోయినట్లుగానే మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఏంటి నవీన్ దీని మీద పూర్తి సమాచారం? సరిగా 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణకి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే మిస్రీ కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొదటిగా ట్రంప్ ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా ఇటు భారత్ పాక్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు 48 గంటల పాటు, అంటే దాదాపు 2 రాత్రుల వరకు కూడా 2 దేశాలకు సంబంధించినటువంటి వారితోటి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి ఖచ్చితంగా ఈ కాల్పులు విరమణ చేపట్టాలని చెప్పేసి కోరాము. చివరికి ఈ రోజు సరిగా 3:15 గంటల ప్రాంతంలోనే రెండు దేశాలు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, భారత్ కావచ్చు, ఈ 2 దేశాలు కూడా ఇటు కాల్పుల విరమణకు కూడా వారు ఒప్పుకున్నారని చెప్పేసి కూడా ట్రంప్ కూడా ఒక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇటు భారత్ సంబంధించినటువంటి అధికారులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 2 దేశాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3:15కి ఫోన్ లో కూడా మాట్లాడుకున్నాము. దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఒక సమావేశం కూడా ఉంటుంది. ఆ సమావేశం తర్వాత కూడా మరొక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మిస్రీ కూడా కొద్దిసేపటి క్రితం వారు ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇటు కాల్పుల విరమణ కంటే పూర్తి స్థాయిలో భారత్ తో పాటు పాక్ అంగీకరించాలని చెప్పేసి ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ కూడా ఈ అంశాన్ని కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇటు పాక్ భారత్ మధ్య భీకరమైనటువంటి కాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు పాక్ డ్రోన్ల ద్వారా ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్, హర్యానా, ఇటు రాజస్థాన్, ఈ 4 సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాలపై డ్రోన్లతో కూడా దాడి చేస్తున్నటువంటి సందర్భం కూడా దాన్ని వెంటనే తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా భారత్ కూడా అందులో విజయవంతం కూడా అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ మాత్రం ఇటు పాక్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి ఆ ఎయిర్ బేస్లు కరాచీలో కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో పాక్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. కాబట్టి దాదాపు 8 ఎయిర్ బేస్లు, అంటే నిన్న 6 ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి 2 ఎయిర్ బేస్లను కూడా వారు పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు పాక్ సంబంధించినటువంటి వారు కూడా మళ్ళీ కాల్పులో కూడా తెగబడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1:30 వరకు కూడా అటు పాక్ డ్రోన్లతోటి జమ్మూతో పాటు శ్రీనగర్, నౌషేరా సెక్టర్ తో పాటు ఆర్ఎస్పురా సెక్టర్ లో డ్రోన్స్ తో కూడా వారు దాడులకు పాల్పడడం జరిగింది. ఇంకా భారత్ కూడా దాన్ని ధీటైనటువంటి సమాధానం చెప్పేందుకు ఇటు ఎయిర్ స్పేస్ లోనే ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఇది కేవలం కాల్పుల విరమణ మాత్రమే అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో యుద్ధం అనేది కాకుండా ఇది కేవలం కాల్పుల విరమణ అనేది మాత్రం ఇటు విశ్లేషణ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మే 12వ తారీఖున సోమవారం రోజు ఈ ఇరు దేశాలకు సంబంధించినటువంటి వారితో కూడా ఈ యొక్క సమావేశం ఉంది. కాబట్టి ఆ సమావేశం తర్వాతనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డీజీఎంఓ ఇప్పటికే 2 దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలకి ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా వారితోటి కంటిన్యూగా మాట్లాడడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 2 దేశాలు కూడా వెనక్కి తగ్గినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. Operations will